ఫ్రెండ్స్, రోడ్డుపై చెత్త వేయొద్దని చెప్పినందుకే ఒక వృద్ధుడిపై దాడి జరిగితే దాన్ని ఏమనాలి? తప్పు చేసిన వ్యక్తిని ఆపడం తప్ప, లేక తప్పు చేసిన వాడిని ప్రశ్నించడం తప్ప? ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిన ఒక ఘటన చాలా మందిని ఆలోచింపజేస్తుంది. అసలు విషయం ఏంటంటే, దాదాపు 75 ఏళ్ల వయసున్న ఒక వృద్ధుడు తన భార్యతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఒక ఆటో డ్రైవర్ రోడ్డు పైన ఉమ్మి వేయడం మరియు చెత్త వేయడం గమనించాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చేయకండి, రోడ్లు శుభ్రంగా ఉంచాలని ఆ ఆటో డ్రైవర్ చెప్పాడు. కానీ ఆ మాట వినాల్సింది పోయి ఆ ఆటో డ్రైవర్ కోపంతో ఆ వృద్ధుడి పైన దాడి చేశాడు. వయసులో పెద్దవాడని కూడా చూడకుండా అతన్ని తోసేయడం, కొట్టడం అక్కడున్న వాళ్ళందరినీ షాక్ కు గురిచేసింది. మనం ప్రతిరోజు దేశం శుభ్రంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని మాట్లాడుతుంటాం. కానీ నిజంగా ఎవరైనా అదే విషయం చెప్పినప్పుడు ఇలా స్పందించడం ఎంతవరకు సరైంది? ఒక్కసారి ఆలోచించండి. రోడ్డుపై చెత్త వేయడం వల్ల నష్టం అందరికీ జరుగుతుంది. కానీ దాన్ని ఆపాలని చెప్పిన వ్యక్తిపైనే దాడి చేస్తే రేపు తప్పు చూసి మాట్లాడే ధైర్యం ఎవరికి ఉంటుంది? అందుకే ఇక్కడ అసలు ప్రశ్న ఆ వృద్ధుడిపై దాడి చేసిన వ్యక్తి గురించి మాత్రమే కాదు, మన సమాజం ఎటు వెళ్తుంది అనేది. అందుకే తప్పు చేసిన వారికి శిక్ష పడాలి, అలాగే తప్పును ప్రశ్నించే వాళ్లకు భయం కాకుండా భరోసా ఉండాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే రేపు తప్పు చేసినా ఎవరు నోరు విప్పే పరిస్థితి ఉండదు. మరి తప్పును ప్రశ్నించిన వ్యక్తి పైన దాడి చేయడం ఎంతవరకు సరైందో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి.